అసెంబ్లీలో పాస్ అయింది. కౌన్సిల్లో మరికొద్దిసేపట్లోనే వర్గీకరణ బిల్లు పాస్ కాబోతోంది. దీంతో గవర్నర్ ఆమోదం తర్వాత చట్టం కూడా కాబోతోంది. ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు వర్గీకరణ కోసం లాస్ట్ 30 yearsగా ఫైట్ చేస్తున్న మందకృష్ణ మాదిగ్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మందకృష్ణ మాదిగ్ గారు, నమస్కారం బ్రదర్, బాగున్నారా? బాగున్నాను మందకృష్ణ మాదిగ్ గారు. సో ధన్యవాదాలు నాన్న. ముందు మీకు ధన్యవాదాలు. ఏంటంటే 30 ఏళ్ల పోరాటానికి మీలాంటి తమ్ములు, మీడియా, సమాజం యావత్తు ఎంతో క్రియాశీలకమైన మద్దతు ఇచ్చిందానా. మీ అందరికి ధన్యవాదాలు ముందుగా చెప్తున్నా. ఓకే ఓకే. సో 30 సంవత్సరాల్లో తర్వాత ఇక ఎటువంటి అవాంతరాలు లేకుండా వర్గీకరణ అయిన రోజు ఇవాళ మార్చి 18, అంతే కదా? ఇంతకుముందు కూడా వర్గీకరణ అయింది, బట్ అది సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. సో ఈసారి ఎటువంటి ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నారు, అంతేనా? ఓకే, అంటే ఇప్పుడు లీగల్ పరమైన అంశాలు ఏం రాకుండానే చూసుకుంటున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తున్న సమయంలో ఏదన్నా లీగల్ అవకాశాలు రాదనే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని చెప్తున్నది కాబట్టి. ఓకే, అదే సమయంలో సుప్రీంకోర్టు స్టేట్ కే పవర్ ఉన్నదని చెప్పి చెప్పడం వల్ల ఇది క్లియర్ కావడానికి దారితీసింది. ఇక్కడ సంతోషం గర్వకారణ విషయం ఏంటంటే, ఒకటి 30 ఏళ్ల ఒక జాతి ఆకాంక్ష కదా. అదే సమయంలో ఆకాంక్షకు అనుగుణంగా జరిగిన పోరాటంలో ఎంతో మంది బిడ్డల ప్రాణత్యాగాలు మాత్రం బాధేస్తుంటాయి. అదే సమయంలో ఎంతో మంది లక్షల మంది కార్యకర్తల శ్రమ ఇందులో దాగి ఉన్నది. అదే సమయంలో సమాజంలో ఉండబడే అన్ని వర్గాలు, పార్టీలకు అతీతంగా మీడియాతో సహా ప్రతి ఒక్కరూ కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు. నిజంగా సమాజం అందించిన మద్దతును, వారి అండదండలను కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే కూడా 30 ఏళ్ల ఉద్యమం నిలబడేది కాదు. అయితే ఇక్కడ 2 విషయాలు నా తమ్ముడు మీతో పంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకటి, ఈ తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్ లోను వర్గీకరణ ఒక దశకు వచ్చిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఇవాళ చట్టరూపం దాల్చింది. ఆంధ్రప్రదేశ్ లో నిన్ననే కేబినెట్ తీర్మానం చేసింది. బహుశా రేపు లేదు ఎల్లుండి శాసనసభలో చర్చ పెట్టి తీర్మానం చేసి ముందుకెళ్లబోతుందనే విషయం కూడా సంకేతాలు మనకు వస్తున్నాయి. అంటే వడివడిగా తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్ లోను వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాబోతుంది. కానీ అక్కడికి ఇక్కడికి ఒక తేడా ఉన్నది, చిన్న తేడా. అక్కడ ఏంటంటే, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ వర్గీకరణ మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఎందుకంటే తనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ చేసినోడు. అప్పుడు అదే సమయంలో 97 కదా, 97 లో ఫస్ట్ వర్గీకరణ జరిగింది. 2000 లో మళ్ళీ ఆయనే చేశాడు. ఓకే, ఇది ఒక అంశం, సంపూర్ణమైన అవగాహన ఉన్నది. రెండోది, అవగాహనతో పాటు అనుభవం ఉన్నది ఇప్పుడు చేయడానికి. మళ్ళీ భవిష్యత్తులో అప్పుడు చేసిన చట్టం 2 సార్లు కొంత వీగిపోయింది కాబట్టి ఇప్పుడు ఎలా వీగిపోకుండా చేయడం కోసం జరగాల్సిన అన్ని ప్రయత్నాలు ఆయన చేయడానికి కావాల్సిన అనుభవం ఆయనలో ఉన్నది. మూడోది, ఆయనలో ఒక కమిట్మెంట్ ఉంది, నేను చూశాను. ఇప్పుడు వర్గీకరణకు అడ్డు తగిలే శక్తులు ఇప్పటికంటే అప్పుడు రోడ్ల మీదకి వచ్చి యుద్ధం చేసినట్టుగానే చేసినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యుద్ధం చేసినట్టు చేసినా కూడా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, సామాజిక న్యాయాన్ని వైపు అడుగులు వేయడానికి ఏనాడు వెనక అడుగేయాలి అతను. ఓకే, నంబర్ 1 ఆ కమిట్మెంట్ కూడా ఆయనలో చూశాం. ఇప్పుడు ఆ ప్రక్రియను ముందుకు నడిపించే దిశగా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఈ విషయంలో అక్కడికిక్కడ తేడేందంటే, ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైంది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ వైపే, ప్రకాశం జిల్లా. పోనీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోనే మాలల జనాభా ఎక్కువ. ఆనాడు వర్గీకరణ వ్యతిరేక ఉద్యమానికి ప్రధానంగా నాయకత్వం వహించింది కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎదిగిన మాల లీడర్లే, మనందరికి తెలిసే విషయమే. కానీ ఇప్పుడు అక్కడ వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎవరిలో అసంతృప్తి లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చాలా సమన్వయంతో ముందుకు సాగుతున్నాడు. ఇది గొప్ప విషయం. అక్కడ మీరు గమనించండి, ఇప్పుడు అక్కడ వర్గీకరణ ప్రక్రియ మీద ఒక కమిషన్ వేశాడు. కమిషన్ జస్ట్ అతను గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా, ఐఏఎస్ రిటైర్డ్. ఆ కమిషన్ ముందుకు వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉన్నదనే చెప్పి మాదిగ ఎమ్మెల్యేలు కూడా పోయి కమిషన్ నివేదిక ముందు అభిప్రాయం చెప్పారు. అది గొప్ప విషయం. ఇక్కడ వర్గీకరణకు అడ్డు తగిలే శక్తులు ఎక్కువ ఉన్న రాష్ట్రంలో
మాలా సామాజిక వర్గం ఎక్కువ ఉన్నదని చెప్పబడుతున్న రాష్ట్రంలో మాలా మాదిగలు ఎమ్మెల్యేలను కూడా కమిషన్ ముందు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడారు. అంతేకాదు వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతున్న దశలో మాలా మాదిగ మంత్రుల్ని మాలా మాదిగ ఎమ్మెల్యేలను కూడా ఆయన సమావేశంలో ఏర్పాటు చేసుకొని వాళ్ళ అభిప్రాయం తీసుకొని ముందడుగేశాడు. ఇది గొప్ప విషయం. కాబట్టి మీరు చూడండి, వర్గీకరణ ప్రక్రియ అక్కడ ముందడుగేస్తున్న సమయంలో అక్కడ ఏ వర్గంలో అసంతృప్తి లేదు. ఓకే, మాదిగలు మాకు న్యాయం జరగబోతుందనే కాడు ఉన్నారు. మాలలు కూడా అయ్యో వర్గీకరణ జరిగితే మంచిదేగా, ఎక్కువ తక్కువ అందరం పంచుకుంటున్నాం కదా అనే అభిప్రాయంలో అక్కడ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఉండబడే అనుభవం, అవగాహన, కమిట్మెంట్ వల్ల ఆడ వర్గీకరణ జరగబోతుంది. రేపు మాపో చట్టం వస్తుంది, కానీ వివాదం తగ్గిపోతున్నది అక్కడ. ఓకే, మరి ఇక్కడ అసంతృప్తి ఎవరికి ఉంది? ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఒకటి అనుభవం, అవగాహన, కమిట్మెంట్ ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిలో కొంత లోపించింది. అందుకు సాక్ష్యం మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. ఇప్పుడు వర్గీకరణ కావాలనే శక్తులు, వర్గీకరణ వ్యతిరేకించే శక్తులు ఉన్నాయనుకోండి. అక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాలమాదిగ ఎమ్మెల్యేలు కమిషన్ ముందు పోగలిగినరు వర్గీకరణ జరగాలని. మరి ఇక్కడ గౌరవ షమీం అఖ్తర్ గారు కమిషన్ ముందుకు మాలమాదిగ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలమాదిగ ఎమ్మెల్యేలు పోయి వర్గీకరణ జరగాలని కోరుకున్నారా? మరి అక్కడ ఎందుకు కలిసిపోయింది, ఇక్కడ ఎందుకు కలిసిపోలేకపోయిండ్రు? నంబర్ 1. నంబర్ 2, అక్కడ మాలమాదిగ ఎమ్మెల్యేలతో 1-2 సార్లు సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయం తీసుకొని ముందడిగేశాడు. ఇక్కడ గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా మాలమాదిగ ఎమ్మెల్యేలను కలిపి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయంతో ముందుకెళ్ళగలిగిండా? లేడు. దీనివల్ల ఏమైందో తెలుసా? ఇవాళ మొదటి కమిషన్ నివేదిక వచ్చింది కదా, షమీం అఖ్తర్ గారి కమిషన్ నివేదిక మొదటిసారి వచ్చింది. వాళ్ళ రెండోసారి ఎందుకు పునరుద్ధరించబడ్డది? ఎందుకు పునరుద్ధరించబడ్డది అంటే మొదటి కమిషన్ నివేదికలో లోపాలు ఉన్నాయని చెప్పి సమాజం దృష్టికి మేము తీసుకొచ్చాం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చాం, సబ్ కమిటీ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చాం. దానివల్ల షమీం అఖ్తర్ కమిషన్ మరోసారి పునరుద్ధరించబడ్డది. మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. మరి అక్కడ రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ నివేదిక వచ్చినాక దాని మీద ఎవరైనా అసంతృప్తి వ్యక్తం చేసిండ్రా? ఎవరైనా ఆవేదన వ్యక్తం చేసిండ్రా? కానీ ఇక్కడ 3 గ్రూపుల ఆవేదన ఉన్నది, మీరు మర్చిపోవద్దు. ఇప్పుడు మొదటి గ్రూప్ ఉన్నది, అత్యంత వెనుకబడ్డ వాళ్ళ గ్రూప్ ఉన్నది. ఆ మొదటి గ్రూప్ లోకి అత్యంత డెవలప్ అయిన వాళ్ళు ఎట్లొచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమైంది. దానికి జవాబు లేదు కదా. ఎవరు వచ్చారు ఇప్పుడు? అత్యంత వెనుకబడిన వాళ్ళు బుడగ జంగాలు కదా. బుడగ జంగాలతో పాటు కొన్ని కులాలు ఇచ్చారు కదా. ఆ కులాల్లో అత్యంత డెవలప్ అయిన కులం మన్నే అండ్ పంబాల. మన్నే అండ్ పంబాల వీళ్ళు సి గ్రూప్ లో ఉండాల్సిన వాళ్ళు కదా. వీళ్ళు ఫస్ట్ గ్రూప్ లో ఉన్నారంటారు. ఫస్ట్ గ్రూప్ లోకి వచ్చిందనే విషయం అసంతృప్తి మొదటి గ్రూప్ లో ఉన్న వాళ్ళు కొనే విషయం అందరికి తెలిసిపోయింది కదా. పంబాల పాపులేషన్ నాకు తెలిసి 2000 అనుకుంటా కదా, 2000 మంది కదా. నేను అంటున్నాను 2000 మందిలో 400 ఉద్యోగస్తులు ఉన్నారు. 400 ఉద్యోగస్తులు 400 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. మరి 1,00,000 పైగా ఉండబడే బుడగ జంగాల్లో ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉండాలి ఆ లెక్కన? 400 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులా మీరు అనేది? 100%. ఇప్పుడు గంటా చక్రపాణి ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ లో అతను వీసీ కాగలుగుతాడు, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వీసీ కాగలుగుతాడు. వాళ్ళంతా నేర్పరగల వాళ్ళు వాళ్ళంతా ముందుకెళ్తుండ్రు. ఓకే, ఇప్పుడు మనకు ఇప్పుడు డీసీపీ ఉన్నాడు అనుకోండి, కమిషనర్ ఎవరు? మన సుధీర్ బాబు. ఆయన కూడా పంబాల. వాళ్ళ నాన్న ఎప్పుడో ఎంపీగా పనిచేసిండు, గొట్ట భూపతి లాంటి వాళ్ళు డాక్టర్లు ఉన్నారు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, వారు చాలా మంది ఉన్నారు. 1000 మంది లేని కుటుంబాల్లో 300-400 మంది పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. మరి 1,00,000 మంది ఉన్న కుటుంబం. ఇప్పుడు ఉదాహరణకు డక్కలో ఉన్నది, ఇప్పుడు డక్కలో ఉన్నది అనుకో, ఆ డక్కల్లో ఒక 5,000 మంది దాకా ఉంటారనుకో, ఒక 5,000 మందిలో ఒక 20 మంది అన్న ఉద్యోగస్తులు చూపెడతామా? మరి అందులో ఏ గ్రూపులు ఉన్నారు? వాళ్ళు మొదటి గ్రూపులు ఉన్నారు. మొదటి గ్రూపులో బాగా అత్యంత వెనుకబడ్డ వాళ్ళని పెడతారు, మొదటి గ్రూప్ లో మళ్ళీ బాగా డెవలప్ అయిన కులాలు పెడతారా? సో మీరు ఒకటి సార్, మీరు ఒకటి పంబాల మన్నే ఈ రెండింటినీ మొదటి గ్రూప్ లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు అంతేనా? అరే వ్యతిరేకించడం అనేది ఆ గ్రూపులు ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా, మొదటి గ్రూపులు ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా, బుడగ జంగాలు వ్యతిరేకించారు కదా, డక్కలు వ్యతిరేకించారు కదా. అంటే అర్థం ఏంటిది? మన్నే జనాభా ఎంత? 20,000 ఉంటుందా ఎగ్జాక్ట్లీ? మన్నే జనాభా 29,000 ఏదో కనిపిస్తున్నది. 29,000. ఇది ఒక 1000 దాకా వీలు కనిపిస్తుంది. 30,000 మంది. 1,71,000 ఒక గ్రూప్ చేర్చారు. ఆ 1,71,000 30,000 మంది దాంట్లో చేర్చి ఆ 1% మీరు దోసుకోవడానికి రంగం సిద్ధం అవుతుంది కదా. అంటే దీనిలో ఇప్పుడు ఈ 1,71,000 మందిలో ఎక్కువ
ఫలితం ఈ 1% ఫలితం అన్నది పంబాలకు గానీ లేదా మన్నే ఈ రెండు వర్గాలకే దొరుకుతుంది అంటారు, అంతేనా? ఇప్పుడు నేను అంటాను, ఉమ్మడి రిజర్వేషన్ లో మాదిగలే తట్టుకోలేని పరిస్థితులు ఉన్నారని మేము ఉద్యోగం చేశాం కదా. అవును. మరి బుడగ జంగాలలో డక్కలో ఎట్లా తట్టుకుంటారు ఇతర కులాలు? మరి షమీమ్ అఖ్తర్ 1 month పొడిగించిన తర్వాత కూడా ఆయన యాస్టీజ్ గా రిపోర్ట్ లో మార్పులు ఏం లేవంటూ మళ్ళీ సబ్మిట్ చేశారు, ఎందుకంటే ఒక విషయం చెప్పనా, షమీమ్ అఖ్తర్ గారు ముందు 3 గ్రూపులు ఉన్న వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి గ్రూప్ ఈ అసంతృప్తి, రెండో గ్రూపు మాదిగల అసంతృప్తి. చెప్పనా తమ్ముడు? చెప్పండి ప్లీజ్. మాదిగల అసంతృప్తి. ఇప్పుడు రెండో గ్రూప్ అయిన మాదిగలను ఎట్లా చేర్చారు? మధ్యస్థంగా డెవలప్ అయిన కులాలని చెప్పారు, మధ్యస్థంగా. ఓకే. మూడో గ్రూప్ ఏంది? బాగా లబ్ధి పొందిన కులాలు, మెరుగైన ఫలితాలు పొందిన కులం అని చెప్పేశారు. మాల గ్రూప్ లో బాగా డెవలప్ అయిన కులాలని చేర్చారు. మాది గ్రూపు మధ్యస్థంగా వెనుకబడ్డ వాళ్ళని చెప్పేశారు. మొదటి గ్రూపు పూర్తి వెనుకబడ్డాలని చెప్పేశారు. మొదటి గ్రూపు పూర్తిగా వెనుకబడ్డ వాళ్లకు 1% రిజర్వేషన్ ఇవ్వడానికి 1,70,000 మంది జనాభా చూసుకున్నారు. బాగా డెవలప్ అయిన మాల కులాలకు 1% ఇవ్వడానికి 3,54,000 తీసుకున్నారు. మీరు మళ్ళా ఒకసారి గమనించండి. మొదటి గ్రూపు బాగా వెనుకబడ్డ వాళ్ళు, వాళ్ళకి 1% ఇవ్వడానికి 1,70,000 జనాభా తీసుకున్నారు. మూడో గ్రూపు బాగా డెవలప్ అయిన వాళ్ళు, వాళ్ళకి 1% ఇవ్వడానికి 3,54,000 తీసుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రెండింటి మధ్యలో మాదిగలు ఉన్నారనుకుందాం, వీళ్ళ జనసంఖ్య ఎంత పరంగా తీసుకోవాలి? ఈ రెండింటి మధ్యలో తీసుకోవాలి. 1,71,000 3,50,000 మధ్యలో తీసుకోవాలి, మధ్యస్థ కులాలు కాబట్టి. అంటే దాదాపు 2,62,200 వస్తాయి. 2,62,200 మందిని 1% ఇస్తే మాకు 12% రిజర్వేషన్ రావాలి. కనీసం 3 లక్షలు తీసుకున్నా మాకు 11% అన్న రావాలి. రాలేదు కదా, 9 ఇచ్చారు కదా. మీకెంత? మీకు కూడా 3.54 ప్రాతిపదిక తీసుకున్నారా? 3,64,000 తీసుకున్నారు. ఇంకా బాగా అభివృద్ధి వీళ్ళకంటే ఇంకా సూపర్ అడ్వాన్స్ అయిన వాళ్ళ లెక్క తీసుకున్నట్టుగా అనిపించింది. మాకు 3,64,000 తీసుకుంటారు. ఎట్లా తీసుకుంటారు చెప్పు తమ్ముడు, నువ్వు చెప్పు. మధ్యస్థ కులాలకు మధ్యస్థంగా ఉండాలి కదా జనసంఖ్య, 1% ఇవ్వడానికి 3,64,000 మందికి ఒకటి ఎట్లా ఇచ్చిండ్రు వీళ్ళు? అంటే మా పర్సెంటేజ్ తగ్గించే ప్రయత్నం చేసింది అనడానికి ఇది ఒక సాక్ష్యం. ఇకపోతే మూడో గ్రూప్ అసంతృప్తి చెప్తున్నా చూడండి. మూడో గ్రూప్ అసంతృప్తి ఏంటిది? ఇగో మొదటి గ్రూప్ ఏర్పాటు చేయడానికి బుడగ జంగాలు 1,11,000 ఉన్నారు. ఆ 1,11,000 అంతకుముందు ఎవరి దగ్గర ఉన్నారు? మాదిగ గ్రూప్ లో ఉన్నారు, ఏబిసిడిలో చంద్రబాబు నాయుడు చేసిన గ్రూప్ లో. ఓకే, నేను 1,11,000 పక్కకు తీసి ఒక 1% బుడగ జంగాలకు ఇవ్వడానికి స్వాగతిస్తున్నా, వాళ్ళు వెనుకబడ్డారు కాబట్టి. అయితే మరి తెలంగాణ రాష్ట్రంలో 3 అతిపెద్ద జనాభా నేతకాని వర్గం, 4 అతిపెద్ద జనాభా బుడగ జంగాలు, 3 అతిపెద్ద జనాభా 1,33,000 మంది ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు? బుడగ జంగాలు మాదిగలతో పోటీ పడలేక వాళ్ళు వెనుకబడ్డారని చెప్పి వాళ్ళకి 1% ఇచ్చినప్పుడు, మేము మాలలతో నేరుగా పోటీ పడలేము, మేము 3 అతిపెద్ద జనాభా గల వాళ్ళము, మాకు ప్రత్యేక పర్సెంటేజ్ ఇవ్వండి, అది కూడా మమ్మల్ని సి గ్రూప్ లో చేర్చి డి గ్రూప్ లో మాలలు పెట్టండి అని వాళ్ళు కోరారు. ఇది సమంజసమే కదా? వాళ్లకు 1% ఇమ్మన్నారా? వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళు ఎంతైనా ఇవ్వమన్నారు. 1% 2% కాదు, డిసైడ్ చేయాల్సింది గవర్నమెంటే అనుకుందాం. 1,11,000 మందిని బి గ్రూప్ నుండి తీసేసి మొదటి గ్రూపులు ఇచ్చినప్పుడు 1,33,000 మంది మాకెందుకు గ్రూప్ ఇవ్వరని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మేము మాలలతో పోటీ పడలేమని చెప్పి. ఇది న్యాయమా కాదా మీరు ఆలోచించండి. ఇట్లా 3 గ్రూపులు అసంతృప్తి ఉన్నదనే విషయం మీ దృష్టికి తీసుకొచ్చాను నేను. ఇది ముఖ్యమంత్రికి తెలుసు, ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసు, కమిషన్ ముందు తెలుసు. ఇక కమిషన్ ముందు రెండోసారి చెప్పినప్పుడు మేము పోయినప్పుడు ఏమన్నాడు తెలుసా? కమిషన్ చైర్మన్ అఖ్తర్ గారు, మీరు ఏదన్నా ఇవ్వండి, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే నాకు తెలియదు, ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకున్నా అని చెప్పడం జరిగింది. అంటే అంత ప్రభుత్వమే చేయించుకున్నది వాళ్ళ ఇష్టాన్ని ప్రకారంగా. కనీసం మాతో మాట్లాడే పరిస్థితి కూడా లేదు. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాతో సంప్రదింపులు చేశాడు, మాలామాదిగ ఎమ్మెల్యేలు కూర్చోబెట్టాడు, మాలామాదిగ మంత్రులు కూర్చోబెట్టాడు, కమిషన్ ముందుకు వాళ్ళను పంపించి మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పాడు. ఇక్కడ అది లేకుండా పోయిందనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంటే మీరు రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన పాజిటివ్ గా మాట్లాడారు కదా, అప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి బయటకు వచ్చి నేనేమన్నా వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తానందుకు స్వాగతించాము, సమర్థించాము. కానీ వర్గీకరణలో కొన్ని లోపాలు ఉన్నాయనే విషయం ఆయన ముందే చెప్పామనేసి ఒకటి చెప్పాను కదా, మీ ముందే చెప్పాను కదా టీవీల ముందు. లోపాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఒక విషయం గమనించండి, ఇది మా విజయమే, ఎవరో మాకు ఇచ్చ తీసుకునేది కాదు.
రేవంత్ రెడ్డి గారు ఇస్తే మేము తీసుకునేది కాదు. ఓకే, రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది కాదు. మా 30 ఏళ్ల పోరాటం దక్కిన విజయమే. కానీ విజయమే గాని సంపూర్ణ విజయంగా మేము చూడలేకపోవడానికి కారణం ఏంది? మా అసంతృప్తి, మా పర్సెంట్ ఎందుకు తగ్గింది? అక్కడ ఆంధ్రప్రదేశ్ లో మీరు గమనించండి తమ్ముడు, ఆంధ్రప్రదేశ్ లో ఆ పర్సెంట్ కూడా మేము కోల్పోలే. 6.5% ఇస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్ లో. అవును, అక్కడ అంటే 6.5% అడితే 6.5 వచ్చిందంటే నాకు అంటే జనాభా పర్సెంట్ కూడా మేము నష్టపోలే కదా. ఒక విషయం మీరు తీసుకొస్తున్నా నేను. అంతకుముందు డి గ్రూప్ ఉన్నది అక్కడ. డి గ్రూప్ లో ఆది ఆంధ్రులు ఉన్నారు తమ్ముడు. అవును, డి గ్రూప్ లో ఆది ఆంధ్రులు ఉన్నారు. 1% ఉండే. ఆ డి గ్రూప్ లో ఉన్న ఆది ఆంధ్రులు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మాలలు ఉంటారు. కానీ అదే చిత్తూరు, కడప ఇతర జిల్లాలో మాదిగలు ఉంటారు. కాబట్టి 1% నువ్వు ఒకవైపు తీసుకెళ్లొద్దు, అది సి గ్రూప్ లో కలపొద్దు అని చెప్పి మేము ఆర్గ్యుమెంట్ పెట్టేశాం. ఓకే, అప్పుడు ఏమైంది? ఆ 1% 50-50 పంచిండ్రు కదా. అంటే అందువల్లనే 6.5 మాదిగలకు అయింది, 7.5 మాలలకు అయింది ఆడ. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అంటే మేము ఆ పర్సెంట్ కూడా కోల్పోయలేదు, కానీ ఇక్కడ 1% పైగా మేము కోల్పోయినాం. అయినప్పటికీ ఇది మా పోరాట విజయం. ఎవరో మాకు ఇస్తే మేము తీసుకునేది కాదు. కానీ ఇంకా సంపూర్ణ న్యాయం చేయకపోవడానికి రేవంత్ రెడ్డి గారి కారణం. ఇంకో విషయం గుర్తు చేస్తున్నాను. మీ ఉద్దేశంలో మీకు 10% రావాలి, అట్లీస్ట్ 10% రావాలి. మినిమం 10%, బి గ్రూప్ లో మాక్సిమం 11%. మినిమం 10%, మాక్సిమం 11%. ఇక్కడ విషయం ఇంకోటి చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఎస్టీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగాలు భర్తీ చేయని అన్నాడు అతను. ఇప్పటికి భర్తీ చేయలే ఆయన. కానీ రేవంత్ రెడ్డి గారు గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాడు. చేసిండా? ఉద్యోగాలు వర్గీకరణ లేకుండానే టీచర్ పోస్టులు భర్తీ చేసిండు. మొన్న జూనియర్ లెక్చర్ పోస్టులు భర్తీ చేసిండు. మొన్న గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు ప్రకటించిండు. గ్రూప్ 2 ఫలితాలు ప్రకటించిండు. ఎందుకు వచ్చింది ఇంత తొందర? ఇవాళ చట్టం రాబోతూ వారం రోజుల్లోనే ఎందుకు ఇవన్నీ చేసిండు? అంటే చట్టం అనే ఒక చిప్ప మా చేతికిచ్చి కొబ్బరికాయ అంతా మాలల చేతిలో పెట్టినట్టు అయింది. వర్గీకరణ విషయంలో మా సంపూర్ణ పోరాటం సంపూర్ణ విజయం కోసమే చేశాం. రేవంత్ రెడ్డి గారు మాకేం భిక్షం ఇయ్యలే. మా పోరాటానికి సంబంధించిన విజయం అది. కానీ జరగాల్సింది కూడా జరగలేదనే విషయం గుర్తు చేస్తున్నాను. కానీ వాళ్ళ అసెంబ్లీలో ఒక మాట వివేక్ మాట్లాడుతూ మాలల తరపున ఆయన ఏమన్నారంటే, వివేక్ వెంకటస్వామి 65,000 మంది మాదిగలు ఉద్యోగాల్లో ఉన్నారు, మాలలు కేవలం 48,000 మందే. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత లబ్ధి పొందింది సంక్షేమ పథకాల్లో మాదిగలే, కానీ అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అంటారు. అవును, మరి వర్గీకరణ ఎందుకు జరిగిందంట? మరి వర్గీకరణ ఎందుకు ఒప్పుకున్నాడట? బైకాట్ చేసి రావచ్చు కదా. హలో, మరి వర్గీకరణ ఎందుకు జరిగిందంట? వర్గీకరణ జరగడం ఇష్టం లేకపోతే ఎందుకు బైకాట్ చేసి రాలేదట? ఎందుకు ఆ వర్గీకరణ బిల్లుకు సపోర్ట్ చేశాడు? ఎందుకు వర్గీకరణ బిల్లుకు సపోర్ట్ చేశాడు అంటున్నా నేను. ఓకే, బిల్లుకు సపోర్ట్ అంటే మేము షమీమ్ అఖ్తర్ దగ్గర కరెక్ట్ డాటా లేదని కూడా ఆయన కామెంట్ చేశారు. షమీమ్ అఖ్తర్ దగ్గర అరే నేను అంటున్నాను, శాసనసభలో నేను ఉంటే బయటకు వచ్చేవాడిని అంటున్నా నేను. నాకు ఇష్టం లేని నివేదిక, ఇప్పుడు నాకు ఇష్టం లేదు కాబట్టి బయట మాట్లాడుతున్నా కదా. పోరాట విజయమే. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి దయాదక్షలు మాకు రాలే. దామోదర నరసింహ మాదిగలకు ప్రతినిధిగా మేము చూడట్లేదు. కారణం ఏందో చెప్తున్నా నేను. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక వర్గీకరణ లేకుండా ఆయన డిపార్ట్మెంట్ లో ఏది వైద్య శాఖలో నోటిఫికేషన్ జారీ చేసిండు. వర్గీకరణ లేకుండా వేలాది ఉద్యోగాలు భర్తీ చేసిండు. ఎందుకు చూడట్లేదు అంటే దామోదర రాయనరసింహన్ మీరు ఎందుకు చూడట్లేదు? ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన చెప్పానండి, ఆయన మాదిగా అని చెప్పి. ఆయన మాదిగా అవుతే ఎందుకు సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక వర్గీకరణ లేకుండా నోటిఫికేషన్ జారీ చేసిండు ఆయన డిపార్ట్మెంట్? చెప్పండి. మాదిగా ఉపకులమే కదా. మాదిగా ఏ శాఖలో నేను చెప్పేది ఏ శాఖలో కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఏ శాఖలో కూడా నోటిఫికేషన్లు ఇవ్వమని చెప్పిండ్రా లేదా గవర్నమెంట్? మరి ఏ మంత్రి శాఖలో రాని నోటిఫికేషన్లు ఈయన శాఖలో ఎట్లా నోటిఫికేషన్లు వచ్చినాయి? ఈయన శాఖలో వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు ఎట్లా భర్తీ అయినాయి? ఇప్పుడే ఒకనాడు కడియం శ్యారీ మాదిగల పేరుతో 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు. అసలైన మాదిగలకు దక్కలేదు. ఇప్పుడు ఈయన ఏ కులమో ఆయన చెప్పానండి. ఈయన ఏ కులమో చెప్పానండి. మా ఆవేదన మాకున్నది. తెలంగాణ ఏర్పడే 10 ఏళ్లలో మాదిగల తరఫున ఒక మంత్రి లేడు మాకు. ఓకే, నేను అనేది మీకు తెలుసు కదా దామోదర రాయనరసింహ ఎందుకు ఆ విధంగా చేస్తారు? మీరు దామోదర రాయనరసింహ అయితే మాదిగా ఉపకులమే కదా. ఏ కులమో చెప్పానండి, నాకు ఏ కులమో తెలుసలేదు. ఆయన చెప్పానండి. మీకు తెలియదా? మీకు తెలియకుండా నువ్వన్నా చెప్పు.
నీకు చెప్తే నువ్వని చెప్పు ఆయన చెప్పానండి. నేను అదే నువ్వుకంటే కారణం మీకు ప్రతి మా ఎస్సీలో ప్రతి వర్గానికి సంబంధించి ప్రతి డీటెయిల్ తెలుసు కదా. నేను అదే చెప్తున్నా, నేను ఆయన చెప్పానండి అంటున్నా, నేను ఆయన మాదిగ కాదు అంటున్నా, నేను మాదిగని చెప్పానండి. మాదిగ కాదు, ఓకే, అంటే మాదిగ కాదు అంటున్నా నేను. తెలంగాణలో అతిపెద్ద జనాభా గల కులం వాళ్ళకు మంత్రి ఏడు అంటున్నా నేను. ఆయన మాదిగ మంత్రి అవుతే ఆయన శాఖలో వర్గీకరణ లేకుండా నోటిఫికేషన్ ఎట్లా వచ్చిందని అడుగుతున్నా నేను. వర్గీకరణ లేకుండా ఎలా భర్తీ చేసింది అంటున్నా నేను, అది చెప్పానండి. తర్వాత ఇంకో విషయం చెప్తున్నా నా సోదర, మా ఆకాంక్షల్ని బయట చెప్పినామా లేదా? మరి వాళ్ళ బీజేపీ ఎమ్మెల్యే శంకర్ గారు అదే వ్యక్తం చేసిండు కదా, కొన్ని లోపాలు ఉన్నాయి సరి చేయమని చెప్పి. సిపిఐ ఎమ్మెల్యే గౌరవ్ సాంబశివరావు గారు కూడా కొన్ని లోపాలు సరి చేయండి అని చెప్పిండు కదా. ఉదాహరణకు ఆయన ఏమన్నాడు, రెల్లి అనేది అత్యంత వెనుకబడ్డ కులం, కానీ ఆ రెల్లి వెనుకబడ్డ కులాన్ని మీరు మొదటి గ్రూప్ లో చేర్చకుండా డెవలప్ అయిన కులంలో ఎట్లా చేర్చిందని చెప్పి అడిగిందా లేదా అసెంబ్లీలో? థర్డ్ గ్రూప్ లో చేర్చారా రెల్లిని? ఎంత అన్యాయం చెప్పండి. అది న్యాయమా? బట్ రెల్లి అన్నది తెలంగాణకు సంబంధించిన క్యాస్ట్ కాదు కదా, ఆంధ్రాకి సంబంధించి కదా. నేనేంటంటే ఇప్పుడు తెలంగాణ క్యాస్ట్ ఆంధ్రప్రదేశ్ క్యాస్ట్ ఇక్కడ షెడ్యూల్ కులాల లిస్టులు ఉందా లేదా? షెడ్యూల్ కులాల లిస్టులో ఉన్న గురించి మాట్లాడుతున్నా. రెల్లి ఎక్కడున్నా దాని ఆర్థిక రాజకీయ స్థితిగతులు వెనుకబడ్డాయి కదా. వెనుకబడ్డ వాళ్ళను మూడో గ్రూప్ లో ఎట్లా చేర్చిందని సాంబశివరావు గారు అడిగినరా లేదా? వర్గీకరణ విషయంలో కొన్ని లోపాలు జరుగుతున్నాయని చెప్పిండా లేదా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా మాణిక్యరావు గారు చెప్పిండా లేదా? అరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వర్గీకరణ సపోర్ట్ చేస్తూ లోపాల గురించి మాట్లాడిండ్రు అసెంబ్లీలో. బీజేపీ ఎమ్మెల్యేలు వర్గీకరణ సపోర్ట్ చేస్తూ లోపాల గురించి మాట్లాడిండ్రు. సిపిఐ ఎమ్మెల్యే లోపాల గురించి మాట్లాడింది. అంటే అదేంది, లోపభూయిష్టంగా జరిగిందనే విషయం కూడా సాక్ష్యమే కదా. నేను బయట మాట్లాడమే కాదు, లోపల మాట్లాడింది కూడా రికార్డ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు తగ్గిన విజయమే వర్గీకరణకు సంబంధించి చూడట్లేదు. మధుకృష్ణమాది గారు 30 సంవత్సరాలుగా మీరు పోరాటం చేస్తున్నారు, కానీ మీరు ఏమంటారంటే సంపూర్ణ విజయం ఇంకా చేరుకోలేదు అంటారు, అంతేనా? విజయమే అంటున్నాం. బట్ సంపూర్ణ విజయం అవుతే మా పర్సెంటేజ్ ఎందుకు తగ్గిందో చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో మా పర్సెంటేజ్ తగ్గలేదని గర్వంగా చెప్తున్నా. దీన్ని మళ్ళీ ఏమైనా కోర్టులో ఛాలెంజ్ చేస్తారా ఇప్పుడు? మరి తెలంగాణలో వచ్చిన దీనికి సంబంధించి మీరు? లేదు, మేము మా వరకు పోయాం. ఖచ్చితంగా మా ఆకాంక్షలు నెరవేర్చుకునే విధంగా మేము ముందుకు సాగుతాం. కానీ తీసుకొచ్చిన చట్టాన్ని నిలబెట్టాల్సిన బాధ్యతే కాంగ్రెస్ దే. రేపు లోపాలు సరిదియాల్సిన అయితే కూడా ఉన్నది. ఓకే, అంటే మీరు ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్ పర్సెంటేజ్ మీరు 9 నుంచి 11% చేస్తే మళ్ళీ ఇప్పుడు మాలలు ఎవరు గొడవ చేసినట్టు అనిపించట్లేదు. ఎవరు కూడా నార్మల్ గా అయితే అసెంబ్లీ ముట్టడి అది ఇది ఉంటాయి, జనాభా కంటే మించి పొందిండ్రు కదా. వాళ్ళ జనాభా కంటే మించి పొందింది కదా, వాళ్ళకి ఆవేదన ఎందుకు ఉంటుంది బ్రదర్? ఇప్పటి వరకు పొందినోలే కదా. మొదటి గ్రూప్ అవకాశాలు దోచుకోవడానికి వాళ్ళకి మాలల్ని పంపింది దానిలోకి. బట్ ఎందుకు జనాభా పరంగా రాకుండా చేయడానికి సంఖ్య తగ్గించేది ఇక్కడ. మరి మాదిగ శాసనసభ్యులు ఎందుకు ఈ విషయం మీద మాట్లాడట్లేదు అసెంబ్లీలో? కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేని అడగరాదు ఆ పని, వాళ్ళని పిలిచి అడగండి, సంపూర్ణ న్యాయం జరిగిందని చెప్తారేమో. ఇప్పుడు రేవంత్ రెడ్డి కలిశారు, అడ్డూరు లక్ష్మణ్ గాని కవంపల్లి సత్యనారాయణ గాని ఎమ్మెల్యేలు అందరూ కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు వాళ్ళు. మరి వర్గీకరణ లేకుండానే వేలాది ఉద్యోగాలు భర్తీ చేసిండు, అది ఎవరు అడగాలి? మరి వర్గీకరణ లేకుండానే వేలాది ఉద్యోగాలు భర్తీ చేసిండు కదా, అది ఎవరిని అడగాలి? ఓకే, 1% తగ్గిందని చెప్పి అసెంబ్లీలో చర్చ జరిగింది కదా. మాదిగలకు వర్గీకరణ విషయంలో 1% తగ్గిందని చెప్పి అసెంబ్లీలో చర్చలు జరిగినాయి కదా, దాన్ని ఎవరు భర్తీ చేయాలి? వీళ్ళకున్న పని ఏంది? వాళ్ళు పొగడడం తప్ప జాతి పక్షాన మాట్లాడే నిజాయితీ కమిట్మెంట్ సాహసం చేస్తారా? వీళ్ళు చేయరు. మీరేమైనా మాట్లాడారా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఈ మధ్యలో లాస్ట్ 2-3 days గా? మీరు ఈ విషయం మీద రేజ్ చేయండి అని చెప్పారా? నేను మొదటి నుంచి వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నా. నా దగ్గర మాట్లాడినంత కమిట్మెంట్ గా లోపలికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఎందుకో జారిపోతారు. ఇది వాస్తవమే కదా, నేను అందరితో కాంటాక్ట్ లో ఉంటా. సో అయితే ఒక్క నిమిషం మధుకృష్ణమాది గారు, ఇక్కడ ఒక డౌట్. ఇప్పుడు మీరు 9 నుంచి 11 కు పెంచాలి అంటారు, అంతేనా? 11 కు పెంచి ఎవరిని తగ్గించాలి? మాల సి గ్రూప్ కు సంబంధించి, థర్డ్ గ్రూప్ కు సంబంధించి తగ్గించాలి, అంతేనా? బ్రదర్, మాకు 9 నుంచి 10 పెరుగుతుందా 11 పెరుగుతాయి అని కాదు. మా జనాభా ఇప్పుడు నీకు ఒక లెక్క అడుగుతున్నా బ్రదర్, నిన్నే అడుగుతున్నా. 15 లక్షల మంది మాల అయ్యేవాళ్ళు ఉన్నారు. ప్లీజ్ నేను ఒక మాట బ్రదర్, 15 లక్షల మంది మాల అయ్యేవాళ్ళు ఉన్నారు. అంటే మాల అయ్యేవాళ్ళు 2 కులాలు కలిపితే 15 లక్షలు. షెడ్యూల్ కులాల లిస్ట్ లో వాళ్ళది 40 క్రమ సంఖ్య ఉంటది. 59 కులాల్లో
40వ క్రమ సంఖ్య మీరు చూడండి, మాల అయ్యే వారు ఉంటారు. ఓకే. 2 కులాల జనాభా కలిపితేనే 15 లక్షలు. అవును. కానీ సింగిల్ క్యాస్ట్ మాదిగా 32,30,000 దాకా ఉన్నారు. 32,30,000 ఇది ఉపకులాలతో కాకుండా సింగిల్ క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నా. ఓకే. ఇకనో వీళ్ళది 2 కులాలు కలిపి, అక్కనో ఒక సింగిల్ క్యాస్ట్. ఓకే. మరి 15 లక్షల మందికి 2 కులాలు గల మాలలకు 5% ఇచ్చిండు అనుకుంటే 32.5 లక్షల మంది మాదిగలకు, సింగిల్ క్యాస్ట్ మాదిగలకు ఎంత రావాలో నువ్వు చెప్పు. 10% మీరు లెక్క ప్రకారం 10% రావాలి. 5కు 5 10, 2.5కు 1 11. ఓకే. 11 రావాలి. నువ్వు తక్కువ ఇచ్చి 10 ఒప్పుకుంటున్నావు కదా తమ్ముడు. నువ్వు ఓకే. నువ్వు తక్కువ ఇచ్చి 10 ఒప్పుకుంటున్నావు కదా. 15 లక్షలకు 5 అయితే ఓకే, 30 లక్షలకే 10 కదా తమ్ముడా. ఓకే. మరి 32 లక్షలు ఉన్నాయి కదా. నువ్వు లెక్కలు చూసుకో, జనాభా లెక్కలు చూడు. నువ్వే, నేను ప్రకటించిన లెక్కలు గవర్నమెంట్ 32 లక్షల్లో బుడగ జంగాలు లేరా? ఎందుకంటే బుడగ జంగాలు లేరు. 1,11,000 మంది అంతకు ముందు ఉన్న దాంట్లో నుండి తీసేసే కదా మొదటి గ్రూప్ ఇచ్చింది. ఓకే. ఓకే. నేను వాళ్ళని సమర్థిస్తున్నా కదా, సమర్థిస్తున్నా కదా. ఈ 15 లక్షలు ప్లస్ నేతకాని కూడా యాడ్ అవుతారు కదా. నేతకాని కూడా ప్రత్యేక గ్రూప్ కావాలంటారు కదా వాళ్ళు. ఓకే. 1,11,000కు ప్రత్యేక గ్రూప్ ఇచ్చినప్పుడు 1,33,000 మంది మాకెందుకు ఇవ్వలేని అడుగుతుండ్రు కదా. ఓకే. ఓకే. ఇప్పుడు నేను అడుగుతున్నది మాల అయ్యేవాళ్ళు మాదిగలు. ఓకే. ఓకే. మినిమం 10 లేదా 11 రావాలి కదా అంటున్నా నేను. మినిమం 10 నుంచి 11 వస్తే అప్పుడు సంపూర్ణ విజయం అని మీరు అంటారు. ఓకే. నేను ఒక మాట చెప్పాను, నువ్వు చెప్పు తమ్ముడు. నిన్నే అడుగుతున్నా, లెక్క నా లెక్క కాదు. అయితే ఒకటి నివేదిక లెక్కలే అడుగుతున్నా నేను ఇక్కడ. ఇప్పుడు మరి ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక న్యాయమూర్తి, రిటైర్డ్ న్యాయమూర్తి తీసుకున్న లెక్క. నేను కూడా ఈ విషయంలో ఫస్ట్ గ్రూప్ గురించి అడిగాను. యాక్చువల్లీ దామోదర్ రాయనరసింహ గారిని క్లారిఫికేషన్ అడిగితే ఆయన ఏమంటారంటే, ఈ బుడగ జంగాలన్నది అత్యంత వెనుకబడిన వర్గాల వాళ్ళు. నిజానికి వాళ్ళకి 1.7 లాక్ ఎందుకు తీసుకున్నామంటే 50% వాళ్ళు అత్యంత వెనుకబడిన వర్గాల వాళ్ళకి ఎక్కువ ఇమ్మని చెప్పారు. ప్లస్ బుడగ జంగాల అక్షరాస్యత 20% కూడా ఉండదు. అక్షరాస్యతలో చాలా వెనుకబడిన వర్గం అని, అందుకోసం వాళ్ళకు 0.5% జనాభా ఉన్నా సరే, అంటే మీరు అన్నట్టు 1.7 లాక్స్కి ఒక పర్సంటేజ్ లెక్కన వాళ్ళకి తీసుకున్నామని చెప్పారు. బట్ పంబాల క్యాస్ట్ మీరు అంటున్నారు 400 మంది ఉద్యోగులు ఉన్నారని. కొద్దిమంది వాళ్ళు అడిగితే 8 మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులని అంటారు. 8 మంది ప్రొఫెసర్లే అవుతారు, లెక్క డాక్టర్లే అవుతారు. ఓకే. ప్రొఫెసర్ గ్రూప్ 1 ఆఫీసర్లు వస్తారు. మరి ఎందుకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు పంబాలా? ఇప్పుడు మనకు సుధీర్ బాబు ఉన్నాడా లేదా? అవును, మీరు చెప్పారు. సుధీర్ బాబు, గంటా చక్రపాణి అందరూ కూడా పంబాల. వాళ్ళు ఎవరు? వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ భార్య ఉన్నది, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. పంబాల సుధీర్ బాబు ఇంట్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఆ ఇంట్లో నువ్వు అన్న 8 మంది వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా. ఓకే. ఓకే. కులం సంగతి చెప్పు. చేర్చిండు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారంటారు? సరే, ఇప్పుడు వాళ్ళ మాల కంటే మీరు అన్నట్టు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అన్ని పొజిషన్లో ఉన్నారు, నో డౌట్. బట్ ఈ పంబాల క్యాస్ట్ ను గానీ మన్న క్యాస్ట్ ను గానీ గ్రూప్ లో ఫస్ట్ గ్రూప్ లో కలపడానికి ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేశారంటారు? ఎవరు? మాలల్లో ఉండబడే పెద్దలే ఏం చేసుకున్నారంటే, కమిషన్ నివేదిక రాకముందే ప్రభావితం చేసి కొన్ని 1% బుడగ జంగాలకు కేటాయిస్తే 1% వాళ్ళు తీసుకోకుండా మన వాళ్ళు కొంతమందిని అక్కడ పంపించే నన్ను తీసుకోవచ్చని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఓకే. ఓకే. అంటే అందులో చొరబడ్డారు కదా. ఇంతకు ముందు ఇప్పుడు పంబాల అయినా ప్లస్ మన్న అయినా ఇంతకుముందు మాల గ్రూప్ లోనే ఉండే ఉమ్మడి రాష్ట్రంలో. వాళ్ళు ఎక్కడ ఉన్నా నేను చెప్పాను, వాళ్ళు డెవలప్ అయిన కులాలుగా ఉన్నారనే విషయం వాస్తవం కదా అంటున్నా. ఓకే. ఆ డెవలప్ అయిన కులాలని దామోదర్ రాష్ట్రం అన్నట్టుగానే అత్యంత వెనుకబడ్డ కులంలోకి ఎట్లా చేర్చారు. ఇప్పుడు ఉదాహరణ ఒక మాట చెప్తుంది తమ్ముడు. ఇప్పుడు పంబాల కులం గురించి మీరు మాట్లాడారు కదా. ఓకే. పంబాల ఉన్నది, అందులోనే డక్కల ఉన్నది. డక్కలంటే ఈ తెలంగాణ సమాజంలో అత్యంత వెనుకబడ్డ కులం. ఇంకా నువ్వు అన్నట్టుగా మా బుడగ జంగాల కంటే కూడా వెనుకబడ్డారు కదా. మరి వాళ్ళు ఒక 5,000 మంది ఉన్నారు అనుకో. 5,000 మంది ఉన్న కాడ 5గురు కూడా ఉద్యోగస్తులు లేరు కదా. మరి అందులో పంబాల మందిని ఎట్లా చేస్తారు? దామోదర్ రాష్ట్రం ఎట్లా ఒప్పుకున్నాడు? ఇది చెప్పానండి. అసలు వర్గీకరణ లేకుండా ఆయన నోటిఫికేషన్ ఇచ్చిండు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక ఏ మాదిగా అయినా ఎవరి ప్రయోజనాలు కాపాడింది ఆయన. చాలా బాధ అనిపిస్తుంది. ఓకే. ఓకే. అంటే ఇదివరకు మీతో మంచి రిలేషన్ ఉండే కదా, మరి మీరు కన్విన్స్ చేయలేకపోయారా ఇదివరకు? అవును, చేసినంత కాలం చేస్తాం, చేసినంత కాలం తిరిగినంత కాలం తిరిగాం. కానీ
ఎక్కడనో ఒక దిక్కు కుమ్మక్క అయితే, ఎక్కడనో దిక్కు రాజీ పడితే కారణాలు ఏమైనా కావచ్చు. ఓకే ఓకే ఆ వెంకటస్వామి కుటుంబంతో కుమ్మక్కన్న కావాలి, రాజన్న పడాలి, లేకపోతే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఓకే ఓకే కొద్దిమంది ఇప్పుడు సరే నేను వాళ్ళతో ఎక్కిపోయించట్లేదు, కానీ కొద్దిమంది ఏం కామెంట్ చేస్తున్నారంటే వర్గీకరణ అయిపోయింది కాబట్టి మందకృష్ణ మాదిగకి వేరే ఎజెండా ఉండదు కాబట్టి కావాలని దీన్ని రాజకీయం చేస్తున్నారని అనే వాళ్లకు మీరు ఇచ్చే జవాబు? ఆ మాట నువ్వే చెప్పరా, నేను అడిగిన దాంట్లో తప్పే ఉన్నదో. నేనైతే చెప్తా, 30 సంవత్సరాలు నేను ఒక పోరాట యోధుడిని అయితే చూడలేదు. మందకృష్ణ మాదిగ గారు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. నా తమ్ముడా, నువ్వు తెలుగు న్యూస్ స్టూడియోలో హ్యాట్స్ ఆఫ్. ఒకటే అంశం మీద అంతకు ముందు ఫైట్ చేశారు, ఆ తర్వాత సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత 2004 కదా, 2004 2005. సో మీలాంటి ఉద్యమకారుణ్ణి ఒక వర్గీకరణ అంశమనే కాదు, ఆరోగ్యశ్రీ కూడా మీరు కారణం. రాజశేఖర రెడ్డి సమయంలో కదా ఆరోగ్యశ్రీ స్కీమ్ కు మీరు కారణం. వికలాంగుల హక్కుల గురించి కూడా పోరాటం చేశారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఆ విషయంలో నాకైతే ఎటువంటి సందేహాలు లేవు. బట్ కొంతమంది పొలిటికల్ పార్టీస్ లీడర్స్ చేస్తున్నట్టు వేరే ఎజెండా, ఇప్పుడు వర్గీకరణ అయిపోయింది, మందకృష్ణ మాదిగ దేని గురించి కొట్లాడాలి, అందుకనే దీన్ని రాజకీయం చేస్తున్నారు అనే వాళ్ళకి మీరు ఇచ్చే జవాబు? నాన్న ఒక్క విషయం నాన్న, మీరే చెప్పింది కదా 30 ఏళ్ల పోరాటం అని చెప్పి. ఇప్పుడు ఆ మాట్లాడే వాళ్ళు పోరాటం ఎక్కడున్నారు నాన్న? నేను కాదు, అసెంబ్లీలో కూడా ఇవాళ చాలా మంది చెప్పారు మందకృష్ణ మాదిగ, ఇవాళ చాలా మంది మాట్లాడారు కదా. నేను అదే అంటున్నా. నేనేమంటుండే కేటీఆర్ కూడా ఇప్పుడు మొన్నటి వరకు మీరు బీఆర్ఎస్ ఎంత వ్యతిరేకమైన కేటీఆర్ కూడా లాస్ట్ టైం అసెంబ్లీలో మాట్లాడినట్టున్నాడు మీ గురించి. అవునవును నాన్న, అది సత్యాన్ని ఎవరైనా ఒప్పుకోక తప్పదు నాన్న. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ లోపాలను సరిచేయమని చెప్పడానికి సిద్ధంగా లేని పాలకపక్షం కొమ్ము కాస్తారో వాళ్ళు మాట్లాడతారు కదా, వాళ్ళు ఎక్కడున్నారు ఈ ఉద్యమంలో? ఈ 30 ఏళ్ల పోరాటంలో నీకు ఎక్కడైనా వాళ్ళు కనిపించిండ్రా? కనిపించలే. కనిపించలేనప్పుడు వాళ్ళు పాలకులకు తొత్తులుగా మారిన వాళ్ళకి ఇట్లాంటి ప్రచారం చేస్తారు. ఇంకా రెండో విషయం చెప్తున్నా నేను, వర్గీకరణ జరుగుతున్న కాలంలోనే, వర్గీకరణ పోరాటం జరుగుతున్న కాలంలోనే ఆరోగ్యశ్రీ పథకం తెచ్చామా లేదా? ఈ దేశంలో ఎక్కడన్నా ఉన్నది అట్లాంటి పథకం? వికలాంగుల పెన్షన్లు తెలుగు రాష్ట్రాల్లో పెరిగినంత ఎక్కడన్నా పెరిగినాయా? వృద్ధులైతంతుల పెన్షన్లు ఎక్కడన్నా పెరిగినాయి? ఇక్కడ పెరిగినట్టుగా ఇవన్నీ ఎంఆర్పీ చేసిందే కదా. అంటే వర్గీకరణ పోరాటం జరుగుతున్నప్పుడే సమాజం కోసం ఇంత చేశాం కదా. వర్గీకరణ అయిపోతే ఇంకా నేను స్వేచ్ఛగా స్వతంత్రంగా ఇంకా సమాజం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఫలితాలు సాధిస్తాం కదా. ఓకే, సమాజం కోసం పాటుపడేటోళ్లకు ఒక అంశం పరిష్కారం అయితే ఇంకో అంశం దిక్కు వెళ్తాం కదా. వర్గీకరణ కోసం కొట్లాడుతున్న కాలంలోనే సమాజం కోసం 10 ఉద్యమాలు చేసిన వాళ్ళం, 10 రకాల ఉద్యమాలు చేసిన వాళ్ళం, సమాజానికి 10 రకాల ఫలితాలు అందించిన వాళ్ళం. వాళ్ళ ఎంఆర్పీఎస్ ఫలాలు అందుకోలేని కుటుంబం ఉంటుందా, కులం ఉంటుందా ఈ దేశ తెలుగు నేల మీద? అంత చేసిన వాళ్ళం. కాకపోతే మన ఆవేదనలో ధర్మం ఉన్నదా లేదా అనే విషయం పరిశీలించాలి. ధర్మం లేకపోతే ఎందుకు బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడిండ్రు? ఇప్పుడు మీ లెక్క ప్రకారం 1% ఆర్ 2% తక్కువ వస్తుంది మాదిగలకి. బట్ ఇప్పుడు ఈ వర్గీకరణ లేకుంటే 15%లో మాలలు ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు, ఎంత పర్సెంటేజ్ వస్తుంది, మాదిగలకు ఎంత వస్తుంది, ప్లస్ ఈ బుడగ జంగాలు కానీ ఈ క్యాస్ట్లకు ఎంత పర్సెంటేజ్ వస్తుంది? ఇప్పుడు నాకు తెలిసి బుడగ జంగాలతో పాటు ఎవరికి 1% రాలేనా? 0.10% వస్తుంది. 0.1% కూడా రాదు. లేదు 0. కూడా 1% లేదు. 0.1 అట్లుంటది. కానీ ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. ఇప్పుడు మాకు 15లో 9 వచ్చినాయి అనుకో మినిమం. ఇప్పుడు వాళ్ళ లెక్కల ప్రకారమే 9 ఇచ్చింది కదా. అవును. మిగిలిన అందరికి 6 పోయినాయి అనుకో. ఓకే, మిగిలిన మాలలతో పాటు మిగతా అందరికి 6 పోయినాయి. మరి ఎప్పుడన్నా మాకు 15లో 9 ఎప్పుడన్నా వచ్చినాయా? 2 కాడున్నాం, 3 కాడున్నాం, 4 కాడున్నాం. 9 అయితే మాకు రాలేదు కదా. ఏ లెక్కలు చూస్తే 9 మాకు రాలేదు కదా. పొలిటికల్ గా కొంచెం రిప్రజెంటేషన్ పెరిగింది కదా. పొలిటికల్ గా అయితే ఉద్యమం తర్వాత పొలిటికల్ గా వర్గీకరణ ఉద్యమం తర్వాత పొలిటికల్ గా ఎమ్మెల్యేల సంఖ్య, జడ్పీ చైర్మన్లు లేకపోతే సర్పంచ్ అట్లా లేదు. ఇప్పుడు మీరు దృష్టికి తీసుకొస్తున్నా. ఇదే తెలంగాణలో మీరు లెక్కలు చెప్పండి నాన్న. తెలంగాణలో ఇను తమ్ముడు వింటున్నావా? వింటున్నా. 10 మంది మాదిగా 9 మంది మాలా ఉన్నట్టున్నారు. చెప్పేనా? 19 మందిలో ఓకే, ఇప్పుడు 19 మందిలో డైరెక్ట్ మాదిగలు ఎంత మంది ఉండాలి చెప్పండి? 12 మంది 13 మంది ఉండాలా లేదా? అవును. ఈ లెక్క ప్రకారమే ఉండాలా లేదా? మరి లేరు కదా.
ఓకే 10 మంది ఓకే. ఉన్నారు కదా, 10 మంది ఉన్నారు. నేను ఇద్దరు తగ్గినా ముగ్గురు తగ్గినా మేము తగ్గినట్ట కాదా, మా వాట పొందలేదు కదా అంటున్నా నేను. అవును అవును. ఓకే, ఇప్పుడు ముగ్గురు ఎంపీలు ఉన్నారు, నాగర్ కర్నూలు అండ్ వరంగల్ అండ్ పెద్దపల్లి. ఈ ముగ్గురులో ఒక ఎంపీ ఉన్నాడా చెప్పండి? లేడు లేరు. మరి మాకు అన్యాయం జరిగినట్టే కదా రాజకీయంగా. కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు, కాంగ్రెసే గెలిచింది ఆ 3. అంతే కదా. ఎట్లయితే ఏంది, మాకైతే మేమైతే లేం కదా. వేరే ఇచ్చారు, బీఆర్ఎస్ బీజేపీ ఇచ్చాయి కానీ వాళ్ళు గెలవలేదు. అది పక్కకు పెట్టినానా నేనంటే ఇప్పుడున్న చట్టసభలో మా జనాభాకు అనుగుణంగా లేదు కదా అంటున్నా. అది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, లేదు రేషియో. అక్కడ లేదు, విద్యారంగంలో లేదు, ఉద్యోగాల్లో లేదు. ఓకే, అయితే లేదు కదా. అయితే ఇప్పుడు మరి ఒకటి, మీరు అక్కడ క్రెడిట్ నరేంద్ర మోడీకేమో ఇచ్చారు, ఇక్కడ రేవంత్ రెడ్డి క్రెడిట్ ఇవ్వట్లేదు ఎందుకు? అరే చంద్రబాబు గారు కూడా ఇస్తున్నా నేను క్రెడిట్, ఈయనకి ఇస్తలేను. కారణం ఎందుకు చెప్పరా నువ్వే. చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ జరిగేంత వరకు నేను ఉద్యోగాలు భర్తీ చేయను అన్నాడు, ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వను అన్నాడు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఎప్పుడు? ఆగస్టు 1. ఓకే, ఇవాళ ఏ తారీఖులు ఉన్నాం? మార్చి 18లో ఉన్నాం, అంతే కదా. అవును. మరి ఒక ఉద్యోగం అక్కడ భర్తీ చేయలేదు కదా, ఓకే, ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా. మరి ఇక్కడ వేలాది ఉద్యోగాలు భర్తీ చేసిండు కదా. ఒకటి ఇక్కడ అర్థం చేసుకోవాలి, సీఎం కూడా అనౌన్స్ చేశారు, రేవంత్ రెడ్డి ఇక్కడ కూడా అనౌన్స్ చేశారు, వర్గీకరణ అయ్యేంత వరకు ఉద్యోగాలు. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు వర్గీకరణ అయ్యేంత వరకు ఒక్క ఉద్యోగం. వినబడుతుందా మందకృష్ణమాది గారు? తమ్ముడు పీసీఆర్ ఒక్కసారి కట్ చేసి కాల్ చేయండి, పీసీఆర్ ఒకసారి కట్ చేసి కాల్ చేయండి. సో మొత్తానికి స్పందన, ఇది ఒక చరిత్రాత్మక దినం మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీల్లో కూడా అత్యంత వెనుకబడిన వర్గాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టు మాదిగ కంటే కూడా వెనుకబడిన వర్గాలు డక్కలి కులం ఉంది, బుడగ జంగాల్లో అయితే అక్షరాస్యత 10-15% కూడా ఉండదు. 100 మందిలో 10% మంది కనీసం చదువుకొని కూడా ఉంటారు. వాళ్ళందరికీ సరే, ఇప్పుడు మందకృష్ణమాదిక్ గారు సంపూర్ణ విజయం కాకుండా ఒక విజయం అని అయితే చెప్తున్నారు. ఎస్ చెప్పండి. మందకృష్ణమాదిక్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో చెప్పారు, నేను వర్గీకరణ సంబంధించి అయ్యేంత వరకు ఉద్యోగాలు భర్తీ చేయనని. కానీ ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు ఆయన సొంత పార్టీ తెలుగుదేశం, ఇది కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి హైకమాండ్ కానీ, లేకపోతే ఇప్పుడు మీరు అన్నారు మాల ఎమ్మెల్యేలు కూడా ఉంటారు, మాల ఎమ్మెల్యేలు హైకమాండ్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. బట్ అయినా సరే ఆయన కట్టుబడి ఉండి మాల సామాజిక వర్గం నుంచి ప్రెజర్స్ ఎత్తుకుని వర్గీకరణ అయితే చేశారు కదా. దానికి ఆయనకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ సెపరేట్ ఎంటిటీ, తెలుగుదేశం పార్టీ. ఆయన ఎమ్మెల్యేలు ఏదో ఆశిస్తే మాల ఎమ్మెల్యేలైనా మాదిగ ఎమ్మెల్యేలైనా ఏదంటే చేయాల్సిందే. కానీ రేవంత్ రెడ్డికి ఆ ఫ్రీ హ్యాండ్ ఉండదు కదా, ఇది కాంగ్రెస్ పార్టీ కదా. నేను అదే అంటున్నా. మరి ఇప్పుడు అంబేద్కర్ గాంధీ మధ్యలా తమ్ముడు, అంబేద్కర్ గాంధీ మధ్యలా, హలో వింటున్నా చెప్పండి. అంబేద్కర్ గాంధీ మధ్యలో 1932 సెప్టెంబర్ 24న పూనా అంబేద్కర్ జరిగింది. ఆ పూనా అంబేద్కర్ జరిగి సంతకాలు పెట్టిన అంబేద్కర్ ఏమన్నాడంటే, గాంధీ కొబ్బరి తీసుకొని చిప్ప నా చేతిలో పెట్టిండు అన్నాడు. ఓకే, కొబ్బరి తీసుకొని టెంకాయలో ఉండబడే కొబ్బరి మొత్తం తీసుకొని చిప్ప నా చేతిలో పెట్టిండు నా జాతికి అన్నాడు. అసంతృప్తి వ్యక్తం చేశాడు. అవును, వర్గీకరణ తోటే ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు. వర్గీకరణ లేకుండానే వేలాది ఉద్యోగాలు భర్తీ చేసి ఇప్పుడు చట్టం తెచ్చిండు అనుకో, మా పర్సెంటేజ్ కూడా మాకు రాకుండా తెచ్చిండు అనుకో, ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని పూర్తి కూర్చోవన్నా? ఏంటంటే నాకెందుకు పని? అవును, కేంద్ర ప్రభుత్వం నాకు అన్నాడు అండదండలు అందించింది, సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. ఆ విజయానికి కారణం నేను సుప్రీంకోర్టుకు నేను ధన్యవాదాలు చెప్పాను, నరేంద్ర మోడీ గారు కూడా ధన్యవాదాలు చెప్పేశాను. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి ఇప్పటి వరకు ఒక ఉద్యోగం భర్తీ చేయలేదు కాబట్టి ఆయనకు సంపూర్ణమైన అవగాహన కమిటీ ఉన్నది కాబట్టి ఆయన వర్గీకరణ చెబుతాను నేను చెప్తున్నా. నేను మరి ఈయన నాకు మాలలు ఒత్తిడి ఉన్నదంటే మరి మాట ఎందుకు ఇచ్చావు? కానీ ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించాలి, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయన వర్గీకరణకు వ్యతిరేకం కదా. ఆ జడ్జిమెంట్ రాగానే వెంటనే కాంగ్రెస్ పార్టీ కేసీ వేణుగోపాల్ గానీ మల్లికార్జున ఖర్గే గానీ నెగటివ్ గా రియాక్ట్ అయింది, ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కరెక్ట్ కాదని చెప్పి. అయినా సరే ఇప్పుడు జాతీయ కాంగ్రెస్ స్టాండ్ కాదని ఇక్కడ వర్గీకరణ చేశారు కదా, అది దానికి కొంత భాగం క్రెడిట్ రేవంత్ రెడ్డికి ఇవ్వాలి కదా. తమ్ముడు నువ్వు ఒక మాట మర్చిపోతున్నావు, చెప్పండి. కాంగ్రెస్ అధిష్టాన వర్గం వర్గీకరణకు వ్యతిరేకంగా ఎప్పుడు కామెంట్ చేయలే. కాకపోతే క్రిమిలేయర్ మీద మల్లికార్జున ఖర్గేతో పాటు కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడిండ్రు. అయితే మనసులో వర్గీకరణ వ్యతిరేకంగా ఉండవచ్చు, ఎవరికి కాబట్టి మల్లికార్జున ఖర్గే మనసులో వ్యతిరేకంగా ఉండవచ్చు. మరి ఆయనే కదా అది చేవెళ్ల డిక్లరేషన్ లో వర్గీకరణ చేస్తామని మేనిఫెస్టో పెట్టింది. ఆ దమ్ముంటే ఓపెన్ గా రమ్మను మల్లికార్జున ఖర్గేను. ఆయన ఏదో అన్నాడని చెప్పి నేను మాదిగలకు రిజర్వేషన్ తగ్గిస్తా,
వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేసి నేను మాలలు కొమ్ము కత్తానంటే మేము అభినందించుకుంటూ కూర్చోమా ఆయనను బట్టి ఓకే మాకు నష్టం జరిగింది. బట్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మొదలు పూర్తయింది ఇక్కడే కదా, తెలంగాణలోనే కదా. కాంగ్రెస్ కు దేశంలో ఎన్ని రాష్ట్రాలు చెప్పరాదు? కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కూడా వాళ్ళు కమిషన్ వేశారు, కానీ కంప్లీట్ కాలేదు, వర్గీకరణ కాలేదు కదా అంటున్నా. కాకపోవచ్చు వర్గీకరణ మీదనైతే వాళ్ళ స్టాండ్ ఉన్నది కదా అంటున్నా నేను. ఓకే ఓకే. ఇంకా హిమాచల్ ప్రదేశ్ లో లేదు, వర్గీకరణ అంశం లేదు అక్కడ. ఓకే ఓకే. ఉన్న 2 రాష్ట్రాలు వర్గీకరణ అంశం ఉన్నది. ఓకే. సో మొత్తం ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నాను, కనీసం సిద్ధరామయ్య కూడా ఒక వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయలేదు కదా. ఓకే ఓకే. వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయలేదు కదా, కమిషన్ నడుతుంది కదా. వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయనని చెప్పి మళ్ళీ చెప్పిండు కదా నిన్న శాసనసభలో. ఈయన ఎట్లా భర్తీ చేసిండు అంటున్నా నేను. ఓకే. 11,000 టీచర్ పోస్టులు మాకు లేకుండా చేసిండు. ఓకే. కనీసం మాకు 9% అని వచ్చేది కదా, ఆయన ఇచ్చిన 9%. ఓకే. ఇప్పుడు మొన్న డిఎస్సీలో మరి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? మాదిగలకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? శ్వేతపత్రం ప్రకటించమనండి దమ్ముంటే. మీ దగ్గర 9% రాలేదంటున్నా నేను. ఇప్పుడు నువ్వు ఏదైతే పర్సెంటేజ్ 9 అన్నావో ఆ 9% మాకు రాలేదని నేను అంటున్నా. వచ్చిందని చెప్పానండి. ఓకే ఓకే ఓకే. సో మొత్తానికి ఇప్పుడు మళ్ళీ తదుపరి పోరాటం అయితే 10% గానీ 11% గానీ ఉండేందుకు ఒత్తిడి తీసుకొస్తారు, ఎంత వీలైతే అంత. ఇప్పుడు శాసనసభలో పార్టీలు తమ అభిప్రాయం వ్యక్తం చేసినాయా లేదా? వర్గీకరణ బిల్లును స్వాగతిస్తూనే సమర్థిస్తూనే ఈ లోపాలు ప్రతి గ్రూప్ లో ఉన్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడిందా లేదా? ఓకే ఓకే. మరి నా సొంత అభిప్రాయం అయితే వాళ్ళు ఎందుకు మాట్లాడింది చెప్పరా? ఓకే. అందువల్ల మేము విజయంగానే చూస్తాం, అది మా పోరాటం దక్కిన విజయం. ఓకే. కానీ మాకు ఇవాళ ఎంతో కొంత నష్టం వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారే బాధ్యత. ఓకే. సో ఈ దామోదర రాష్ట్రం కూడా బాధ్యతే. దామోదర రాష్ట్రం కూడా ఎందుకాడు వర్గీకరణ లేకుండా నోటిఫికేషన్ అయిన డిపార్ట్మెంట్లు ఎట్లా వచ్చినాయి? ఎట్లా వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేసిండు? కానీ ఎందుకు మీరు మాదిగా కాదు, మాదిగా ఉపకులం కాదు అని కాదని నేను అంటున్నా, అవునని చెప్పానండి అంటున్నా. నువ్వు అడగరాదు మరి ధైర్యంగా. ఇప్పుడు అదే కులం చెప్పాను రాదు. మా మాదిగలకు మంత్రివర్గ స్థానం అడుగుతున్నా నేను. ఓకే. అంటే ఆయన ఉన్నవాడిని మీరు మాదిగా కింద కన్సిడర్ చేయట్లేదు? నేను చేయట్లేదు బ్రదర్, ఎందుకంటే నష్టం ఆయన వల్ల కూడా వచ్చింది. ఓకే ఓకే. ఆపరేషన్ ఉన్నది బ్రదర్. ఓకే. నేను ఇంకో 2 వాళ్ళు 4 మంత్రులు ఉంటే మాదిగోళ్ళు ఎందుకు ఉండదో చెప్పరా? ఓకే. తెలంగాణలో అతిపెద్ద జనాభా మాదిగోళ్ళు. తప్పేం లేదు, ఉండాల్సిందే. కేసీఆర్ టైంలో కూడా 10 ఏళ్ళు లేదు స్టేజ్, రాజయ్య కొద్ది రోజులు అదే అంటున్నా నేను. అప్పటి నుంచి కొట్లాడుతున్నామా లేదా? అవును అవును. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా గల మాదిగలకు మంత్రివర్గం చోటులేదు. కొంతకాలం మాదిగల పేరుతో కడియం షేర్ అవుతాడు, ఈ మాదిగ సర్టిఫికెట్ పేరుతో దామోదరం వస్తారు. అసలు మాదిగలు ఎక్కడికి పోతాండ్రు? సర్టిఫికేట్ అంటే మీరు అనేది మందకృష్ణ దామోదర నరసింహ మాది కాదంటారా? సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు అంటున్నారా? కావచ్చు, మరి నాకేం తెలుసు. నువ్వు అడిగితే చెప్తాడు. ఇగో నేను చెప్తున్నా బాటు, నా తమ్ముడు అని చెప్తున్నాడు. నాకు మా తండ్రి పేరు మంద కొమరయ్య, మా తాత పేరు మంద కొమరయ్య, మా తాత తండ్రి పేరు మంద పోతయ్య, మా ముత్తాత తండ్రి పేరు పోతెల్లయ్య. అక్కడ చెప్తున్నా నేను 100 ఏళ్ళ చరిత్ర చెప్తున్నాను. ఈయన తాత ఎవరో చెప్పానండి, మా దామోదర తాత. అదే తండ్రి కేబినెట్ మినిస్టర్ కదా, ఆయన కూడా ఎమ్మెల్యే. తండ్రి పేరు నేను చెప్పి ఆయన చెప్తాడు. ఓకే, తండ్రి పేరుతో అయింది కాబట్టి. వాళ్ళ తాత ఎక్కడ పుట్టిండో చెప్పానండి, వాళ్ళ తాత తండ్రి ఎక్కడ పుట్టిందో చెప్పానండి. మా తాతది వరంగల్లే, మా ముత్తాతది వరంగల్లే, మా ముత్తాత తండ్రిది వరంగల్లే, పేర్లతో సహా చెప్తున్నా. ఆయన చెప్పానండి. ఓకే ఓకే. మా కులం పేరుతో కూడా మాకు రాకుండా చెప్తుండ్రు మాదిగలకు. ఆయన నిజంగా చెప్పు, నువ్వు నిన్ను అడుగుతున్నా. సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1 వచ్చినాక వర్గీకరణ లేకుండా నోటిఫికేషన్ వచ్చిన డిపార్ట్మెంట్ ఆయన డిపార్ట్మెంటే. 12 మంది మంత్రులు ఉన్నారా లేదా ముఖ్యమంత్రితో పాటు? ముఖ్యమంత్రి దగ్గర ఎన్నో శాఖలు ఉన్నాయి, ప్రతి మంత్రి దగ్గర శాఖలు ఉన్నాయి. నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిండ్రు? దామోదర్ వైద్య శాఖలోనే నోటిఫికేషన్ వచ్చినాయి. ఆ నోటిఫికేషన్ దగ్గర పరీక్షలు జరిగినాయి. వర్గీకరణ జరిగినాక సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక ఫలితాలు కూడా వచ్చేసినాయి. మనకు అన్యాయం జరిగినట్టు కాదా? చేసినోడు ఎవరు? విజయం మా పోరాటం సంబంధించిన దక్కింది విజయం, కానీ మా సంపూర్ణ విజయంగా చూడట్లేదు. మాకు కొంత బాధ కూడా ఉన్నది. సో నరేంద్ర మోడీకి అయితే డ్యూ క్రెడిట్ ఇస్తారు. నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ గారికి ఇస్తాను, నేను చంద్రబాబు గారికి కూడా ఇస్తాను. రేవంత్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలో చెప్పంటున్నా, నిన్ను అడుగుతున్నా ఇన్ని లోపాలు పెట్టుకొని. ఎనీవే మందకృష్ణ మాదిక్ గారు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. మరొకసారి
ఎందుకంటే ఈ దక్కిన విజయానికైనా ఇదే సంవత్సరం పద్మ అవార్డు వచ్చింది, ఇదే సంవత్సరం వర్గీకరణ అయింది. తమ్ముడు ధన్యవాదాలు. నీలాంటి నా తమ్ములు, ఎంతో మంది చెల్లెలు, తమ్ములు అందరూ మీడియాలో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్లనే ఈ దశకు వచ్చింది. న్యాయం డెఫినెట్ గా ఇప్పుడు అత్యంత వెనుకబడిన వర్గాల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకి, అందులో షెడ్యూల్ కులాల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకి న్యాయం జరగాలి. డెఫినెట్ గా మా మద్దతు తప్పకుండా ఉంటుంది ఈ విషయంలో. న్యాయం జరగాలి. న్యాయం ఆల్మోస్ట్ జరిగిందని అనుకుంటాం. మీరు కూడా 1% విజయం దక్కింది, కొంత రావాల్సింది మాకు రాలేదని బాధ ఉన్నది. బట్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యు. కొన్ని ఉద్యోగాలు భర్తీ చేసినానే బాధ ఉన్నది. ఎస్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యు. మీ 30 సంవత్సరాల పోరాటం ఫలించింది. మీదనే కాదు, మాదిగలకు సంబంధించిన పోరాటం ఫలించింది. అందులో మందకృష్ణ అగ్రభాగాన ఉండి ముందుకు తీసుకెళ్లారు. ఈ ఉద్యమంలో చాలా మంది అమరులైన పరిస్థితి కూడా, చాలా మంది అమరవీరులు కూడా ప్రాణాలకు తెగించి వాళ్ళు పోరాటం చేసిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళందరి ఆత్మలు శాంతించాలి. ఈ ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు జరిగిన తర్వాత మళ్ళీ మాలా మాదిగ ఇద్దరి మధ్య వైషమ్యాలు తగ్గి వాళ్ళిద్దరు కూడా రెండు వర్గాలు కూడా శాంతి సౌభ్రాతృత్వంతో ఉండాలని కోరుకుందాం. ఇది థ్యాంక్ యూ మందకృష్ణమాది గారు. సో మొత్తానికి స్పందన భరత్, ఇక్కడ 15% ఎస్సీ రిజర్వేషన్, 59 కులాలు, 3 గ్రూపులు, ఒక బిల్లు. అంటే ఇలా సుదీర్ఘ మంతనాలతో ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామంటున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును సభ ఆమోదం తెలిపింది. అంటే ఏంటి బిల్లు ఆమోదంతో ఎస్సీలోని ఉపకులాలకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది? అంటే ఇప్పుడు దీనిలో మేజర్ మనం అర్థం చేసుకోవాలి వాట్ ఈజ్ ఎస్సీ వర్గీకరణ అంటే. ఇప్పుడు బీసీలో ABCD గ్రూపులు ఉన్నాయి కదా, కానీ ఎస్సీలో 1997 వరకు కూడా వర్గీకరణ అన్నది లేదు. అంటే దళితులందరికీ కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 15% రిజర్వేషన్లు ఇచ్చేవాళ్ళు, అందరు కలిపి ఏ క్యాస్ట్ అయినా. కానీ ఇప్పుడు దళితుల్లో కొద్దిమంది వెనకబడి ఉన్నారు, కొద్దిమంది ముందున్నారు. ఎగ్జాంపుల్ మాల, కొంత అప్పర్ క్యాస్ట్ ఉన్న దానిలో, అంటే ఈ విద్యా ఉద్యోగాల్లో కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ. మాదిగ మాల కంటే వెనుకబడిన క్యాస్ట్. నేత కానీ కొంత మాదిగ కంటే కొంత అప్పర్గా ఉంటారు. ఆ తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మందకృష్ణ మాదిగ గారు చెప్పినట్టు బుడగ జంగాలు కానీ, డక్కలి కులస్తులు కానీ, రెల్లి కానీ, ఆంధ్రాలో, తెలంగాణలో కూడా కొద్ది మంది ఉన్నారు రెల్లీస్. ఇవి ఇంకా మాదిగల కంటే కూడా అత్యంత వెనుకబడిన కులాలు. ఇప్పుడు బుడగ జంగాలు ఉంది, 130,000 మంది జనాభా ఉన్నారు. కనీసం నాకు తెలుసు ఒక 130,000 ఒక 50-100 మంది కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఈవెన్ ఎస్సీ రిజర్వేషన్ 15% ఇంప్లిమెంట్ అవుతున్నా ఎందుకుంటారంటే మాక్సిమం ఉద్యోగాల్లో 15% కూడా మాలా మాదిగలకే వెళ్ళిపోతాయి. సో బుడగ జంగాలు, రెల్లి, ఇట్లా ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ చేయాలన్నది ప్రకాశం జిల్లాలో 1994లో ఉద్యమం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు మొదటిసారి 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 97లో రామచంద్రరాజు కమిషన్ వేశారు. ఎస్సీ వర్గీకరణ ఒక 4 ఏళ్ళు ఇంప్లిమెంట్ అయింది. ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ABCD 4 గ్రూపులు చేసి, 4 గ్రూపుల్లో మాలా మాదిగ, తర్వాత ఆది ఆంధ్ర అంటారు, రెల్లి, వీళ్ళందరికీ ఇంప్లిమెంట్ అయింది. ఇంప్లిమెంట్ అయినప్పుడు చాలా మాదిగ కమ్యూనిటీ నుంచి చాలా మంది డాక్టర్స్ అయ్యారు, చాలా మంది ఇంప్రూవ్ అయ్యారు. బట్ 2004లో సుప్రీంకోర్టు కొట్టేసింది వర్గీకరణ. ఏమని చెప్పిందంటే ఎస్సీలే వెనుకబడిన వాళ్ళు, ఈ వెనుకబడిన వాళ్ళు అత్యంత వెనుకబడిన వాళ్ళని వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు. ఎందుకంటే ఎస్సీ కేటగిరీలో ఏదైనా చేర్చాలంటే, కులాన్ని చేర్చాలంటే మన రాష్ట్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. బీసీలో చేర్చాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేర్చొచ్చు వెనుకబడిన వర్గాలు. కానీ ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ ఏదైనా కులాన్ని చేర్చాలంటే అది కేంద్ర ప్రభుత్వం ఎస్సీ కమిషన్ కానీ ఎస్టీ కమిషన్ కానీ రిపోర్టు తీసుకొని చేయాలి. సో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది ఏదైతే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన వర్గీకరణ అన్నది సమంజసం కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేయడం సమంజసం కాదంటూ వర్గీకరణ కొట్టేసింది. సో వర్గీకరణ కొట్టేస్తూ ఇప్పుడు ఏ విధంగా ఉంది, 15% ఎస్సీ రిజర్వేషన్ లో ఎవరు ముందుంటే వాళ్ళకి వస్తున్నాయి. మెజారిటీ మాల సామాజిక వర్గానికి ఎక్కువ. ఇప్పుడు సభలో ఆమోదం తెలిపినా అంత తేలిక కాదనే వాదన వినిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బిల్లు తెలంగాణలో చట్టంగా మారడానికి ముందున్న సభ ఏం లేదు. అసెంబ్లీ శాసన మండలి అయిపోయిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్తారు, గవర్నర్ తో బిల్లు ఆమోదం పొందుతుంది,
దాని ప్రకారం విద్యా ఉద్యోగాల్లో ఇంప్లిమెంట్ చేస్తారు. రాజకీయ రంగంలో వర్తించదు, కేవలం విద్యా ఉద్యోగాలు. ఎంపీ ఎమ్మెల్యే సీట్లో ఇది వర్తించదు. అర్థమైందా? సో దీనిలో ఇంకా సవాలే లేదు, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. రాష్ట్రాలకి అధికారం లేదని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు తానిచ్చిన తీర్పును తానే తిరగరాసింది. ఏమని? రాష్ట్రాలకు అధికారం ఉంది, చేసుకోవచ్చు అని చెప్పింది. ఇంతకుముందు ఏం చెప్పింది? రాష్ట్రాలకు అధికారం లేదు, కేంద్ర ప్రభుత్వానికి అధికారం అని అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే దాన్ని మొన్న పాత చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆయన గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తిరగరాసి అదే సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం చేసింది. బిల్లు 2 హౌసెస్లోనూ పాస్ అయింది, అసెంబ్లీలో, శాసన మండలిలో. ఇప్పుడు గవర్నర్ ఆమోదం పొందుతుంది. గవర్నర్ ఆమోద ముద్ర లాంఛనప్రాయమే. గవర్నర్ ఆమోద ముద్రతో బిల్లు చట్టం అయిపోతుంది. చట్టం అంటే ఇక్కడ నుంచి జరిగే రిక్రూట్మెంట్. మాదిగలకు న్యాయం చేయడంలో తప్పులేదు, కానీ తమ గురించి కోవడం ఎంతవరకు సమంజసమని మాలలు అంటున్నారు. మరి దీనిపై మాల అంటున్నారంటారా? మాల మరి ఇప్పుడు ఎవరు హౌస్ లో ఎవరు గొడవ చేయలే కదా. ఇప్పుడు మొన్న మాల గర్జన కూడా పెట్టారు హైదరాబాద్ లో కదా. అంటే మాదిగల్లో సంతోషం నింపినా మాలలు మాత్రం కంప్లీట్ గా ఒప్పుకోవట్లేదు. అంటే మాలలు వాళ్ళు ఏంటంటే ఎస్సీ ఐక్యత దెబ్బతింటుంది అని వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు లాస్ట్ కి వచ్చేసరికి వాళ్ళు ఎవరు మరి ఎక్కడ మనకు అనిపించలేదు కదా. ఇవరకు ఇప్పుడు పరేడ్ గ్రౌండ్స్ లో పెద్ద ర్యాలీ పెట్టారు, కానీ ఇప్పుడు హౌస్ లో ఎవరు వ్యతిరేకించలే కదా. మందకృష్ణ మాధవ్ చెప్తుంది ఏంటంటే మాకు ఇంకొక 1% ఎక్కువ రావాలి, 9 బదులు 10.5 11% మాకు రావాలి అని ఆయన చెప్తున్నారు. బట్ ఇప్పుడు వాస్తవానికి రియాలిటీలో అయితే 3-4%, 4-5% మాత్రమే వస్తుంది, 9% రావట్లేదు. దీనివల్ల ప్రయోజనం అన్నారు. మాలలు అయితే వ్యతిరేకించినట్టు మనకు అనిపించట్లేదు కదా. వివేక్ వెంకటస్వామి ఒకళ్ళు మాట్లాడారు అసెంబ్లీలో. ఆయన మాట్లాడుతూ కూడా ఏం చెప్పారంటే అది నిజానికి దుష్ప్రచారం జరుగుతుంది, మాలలేం దోచుకోవట్లేదు మాదిగల దగ్గర. ఎందుకంటే మేము అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు వాళ్లే ఉన్నారు. 65,000 మెంబర్స్ మాదిగ ఉద్యోగులు ఉంటే ప్రభుత్వాల్లో 48,000 మాలా ఉద్యోగులు ఉన్నారు అని ఆయన చెప్పారు. అయితే ఇక్కడ మనం చూడాలి జనాభా ప్రకారం. జనాభా ఎంత మాదిగలది? 32 లక్షలు. మాల జనాభా ఎంత? 15 లక్షలు. వాళ్ళలో సగం వీళ్ళు ఉన్నారు కదా. సో ఇప్పుడు మాల గనక 48,000 ఉంటే మాదిగలు ఎంత ఉండాలి? 96,000 ఉండాలి ఉద్యోగాల్లో. కానీ ఎంతమంది ఉన్నారు? 65,000 ఉన్నారు. సో ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంది? జనాభా వీళ్ళది ఎక్కువ ఉన్నప్పుడు 32 లక్షలు ఉన్నప్పుడు వీళ్ళకి ఉద్యోగాలు కూడా అదే రేషియోలో ఉండాలి కదా. మాలల కంటే డబుల్ ఉద్యోగాలు మాదిగలు ఉండాలి. మాలలు 48,000 ఉంటే మాదిగలు 96,000 ఉండాలి, కానీ 65,000 ఉన్నారు. సో అక్కడ తెలిసిపోతుంది కదా విద్యా ఉద్యోగాలు వెనుకబడి ఉన్నారని క్లారిటీగా అర్థమవుతుంది కదా. రాజకీయాల్లో కూడా జనాభా ప్రకారం లేరు. సో ఎవరి జనాభా దామాషం ప్రకారం వాళ్ళకి న్యాయం జరగాలి. చివరిగా ఈ వర్గీకరణ అంశం కాంగ్రెస్ కు రాజకీయంగా లాభమా నష్టమా? లాభం అనుకోలేము, మనం నష్టం అనుకోలేము. ఎందుకంటే వర్గీకరణ క్రెడిట్ బీజేపీకి వెళ్ళింది. నరేంద్ర మోడీ చేశారు అని చెప్పి మాదిగ సామాజిక వర్గం ప్రధానంగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసినట్టుగా అనిపించింది. లేకపోతే బీజేపీకి అన్ని 8 సీట్లు వచ్చాయంటే మాదిగ సామాజిక వర్గం మందకృష్ణ మాది కూడా అవుట్ రైట్ గా ఉన్నారు. మాలలు మొదటి నుంచి కొంచెం కాంగ్రెస్ తోనే ఉంటారు. అందుకని వర్గీకరణ ఎన్ని సంవత్సరాలు పట్టింది. యూపీఏ గవర్నమెంట్ హయాంలో వర్గీకరణ ఉషా మెహ్రా కమిటీ వేసినా సరే వర్గీకరణ మాత్రం చేయలేదు కాంగ్రెస్. 10 సంవత్సరాలు ఇప్పుడు తెలంగాణ బిల్లు చేశారు కానీ వర్గీకరణ మాత్రం చేయలేదు కాంగ్రెస్. సో జనరల్లీ వాళ్ళు ఏంటంటే మాల ఓట్లు కూడా మేము ఎందుకు పోగొట్టుకోవడం అని చేశారు. మల్లికార్జున ఖర్గే బై హిమ్సెల్ఫ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ మాలా. బట్ ఆయన చేయవల్ల డిక్లరేషన్ ఆయన అనౌన్స్ చేశారు, మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి. ఎస్సీ వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్ ఇప్పటి నుంచి కాదు 2004 నుంచి అంటుంది. రాజశేఖర్ రెడ్డి టైంలో కూడా అంది, సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత. రాజశేఖర్ రెడ్డి అప్పుడు 2004 ఆ టైంలో 2009లో కూడా ఒకసారి సోనియా గాంధీ ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్కి వస్తే గాంధీ భవన్ తగలబెట్టేసిన పరిస్థితి ఉంది ఎంఆర్పీఎస్ కార్యకర్తలు. దానిలో ఒక ఎంఆర్పీఎస్ కార్యకర్త చనిపోయిన సందర్భం కూడా ఉంది. సో ఈ ఉద్యమంలో చాలా మంది అమరులు అయ్యారు. వైలెంట్ ఉద్యమం కూడా 2 వర్గాల మధ్య అయింది. సో అల్టిమేట్ గా ఏం చెప్తానంటే ఈ వర్గీకరణ ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికి ఇప్పుడు మాల అంటే మాదిగా తిట్టుకునే పరిస్థితి, ఒకళ్ళొకళ్ళు అసహించుకునే పరిస్థితి, ద్వేషించుకునే పరిస్థితి. సమాజంలో ఏ 2 వర్గాల మధ్య కూడా అటువంటి ద్వేషాలు రాకూడదు. సో అల్టిమేట్ గా దీని ద్వారా మోస్ట్లీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణలో న్యాయం ఉందని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కూడా అంగీకరించాయి. అంగీకరించని పార్టీ ఎవరైనా ఉందంటే బీఎస్పీ, బహుజన్ సమాజ్ పార్టీ, మాయావతి తప్ప మొత్తం మంది అంగీకరించారు. సమాజంలో ఉన్న రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్,
సిపిఐ, సిపిఎం కదా, అందరూ అంగీకరించారు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా మన శాసనసభలో కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది కదా. మాల ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళు ఎవరు వ్యతిరేకించిన కనిపించట్లేదు. మాకు వర్గీకరణ వద్దని ఏమనలేదు. కాకపోతే మాల వర్గం ఏం చెప్తుందంటే మా మీద దుష్ప్రచారం చేస్తుంది, మందకృష్ణ మాదిగా మాట్లాడుతున్న లాంగ్వేజ్ కరెక్ట్ కాదనే వాళ్ళు ఇంతకాలం చెప్తూ వస్తున్నారు. మొన్న పరేడ్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున సభ పెట్టి వాళ్ళు కూడా సత్తా చాటారు. మా జనాభా కూడా ఏం తక్కువ లేదు, మమ్మల్ని అనవసరంగా దోపిడిదారుడు అన్నారు. తర్వాత మనవాదులను కూడా మందకృష్ణ మాది కామెంట్ చేశారు. సో దాన్ని వ్యతిరేకిస్తూ కూడా వాళ్ళు మాట్లాడారు. అల్టిమేట్ గా ఇప్పుడు సరే కొంత అసంతృప్తులు ఉన్నాయి. ఏం చేసినా అందరినీ 100% సాటిస్ఫై చేయలేం. బట్ మోర్ ఆర్ లెస్ ఇది ఇప్పుడు మందకృష్ణ మాదిగా అయితే క్రెడిట్ ఇవ్వలేదు రేవంత్ రెడ్డికి. నేనైతే క్రెడిట్ ఇస్తాను రేవంత్ రెడ్డికి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి వర్గీకరణ విషయంలో ఎందుకు క్రెడిట్ ఇస్తానంటే ఆయన తెలుగుదేశం పార్టీ లాగా నరేంద్ర మోడీ లాగా స్వతంత్రుడు కాదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చెప్తే మాదిగ ఎమ్మెల్యే అయినా మాల ఎమ్మెల్యే అయినా మాదిగ ఎమ్మెల్సీ అయినా మాల ఎమ్మెల్సీ అయినా ఎవరైనా కమిషన్ దగ్గరకు పోయి పార్టీ స్టాండ్ ప్రకారం ఉండాల్సిందే, లేకపోతే సస్పెండ్ చేస్తాడు చంద్రబాబు నాయుడు. అంతేనా కదా. అలాగే నరేంద్ర మోడీ ఒక నిర్ణయం తీసుకుంటే బీజేపీ వర్గీకరణకు అనుకూలం అంటే ఒక్కళ్ళన్నా బీజేపీలో చాలా మంది మాలలు ఉన్నారు కదా. ఇదే వివేక్ వెంకటస్వామి అక్కడ బీజేపీలో ఉన్నప్పుడే కదా వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది కదా. అప్పుడు ఆయన ఏమన్నా మాట్లాడలేదు కదా సుప్రీంకోర్టులో స్టాండ్ తీసుకున్నప్పుడు. సో దట్ ఇట్ సెల్ఫ్ క్లియర్. కానీ రేవంత్ రెడ్డి స్టాండ్ తీసుకుంటే నీకు సంబంధం లేదు, హైకమాండ్ తో మాట్లాడుకుంటాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే హైకమాండ్ ఈజ్ ఇక్కడ అల్టిమేట్. హైకమాండ్ లో ఎవరు ఉన్నారు? మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు ఎవరు? మాల. ఇన్ఫాక్ట్ ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఖండించింది. మల్లికార్జున ఖర్గే గాని ప్లస్ కేసీ వేణుగోపాల్ గాని. 3 రాష్ట్రాల్లో అధికారులు ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో కాలేదు ఎస్సీ వర్గీకరణ, కర్ణాటకలో కాలేదు, తెలంగాణలో ఫస్ట్ అయింది. సో రేవంత్ రెడ్డి నిజానికి మొట్టమొదలే అన్నారు, నేనంటే వర్గీకరణ అయ్యేంత వరకు ఉద్యోగాలు ఆపేస్తాను ఇవన్నీ అన్నారు. కానీ మాల సామాజిక వర్గం నుంచి ప్రెషర్ ఉంది ఆయన మీద కూడా. ఆయన కూడా పోగొట్టుకోలేరు కదా మాల సామాజిక వర్గం నుంచి ప్రెషర్ను. ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలండి. సో ఇక్కడ వర్గీకరణకు సంబంధించి క్రెడిట్ సరే ఒక 0.5%, 1% తక్కువ పడ్డా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించడం ఒకటి, ప్లస్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాల కదా. వివేక్ వెంకటస్వామి పార్టీలో ఆర్థికంగా కానీ లేకపోతే దీని పరంగా పారిశ్రామికంగా గట్టిగా ఉన్న వ్యక్తి మాల. వాళ్ళందరినీ ఒప్పించి వర్గీకరణ చేశారంటే ఆ క్రెడిట్ ఇక్కడ రేవంత్ రెడ్డికే ఇస్తాను నేనైతే. సో ఖచ్చితంగా ఈ వర్గీకరణ క్రెడిట్ రాష్ట్రంలో అయితే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దక్కుతుంది. ఎవరు అంగీకరించినా అంగీకరించుకున్నా అని మనం చెప్పాల్సి ఉంటుంది. రైట్ భరత్. ఇక నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు